పూర్వం బృహస్పతి ఒకనాడు యాజ్ఞవల్క మహర్షిని ఇలా అడిగాడు. మహర్షి, భూలోకంలో ఏ పుణ్యక్షేత్రం కురుక్షేత్రం కన్నా గొప్పది? దేవతలకి, దేవయజ్ఞాలకి నిలయమైనది ఏది? సమస్త ప్రాణులకి మోక్షాన్నిచ్చేది ఏది అని ప్రశ్నించగా యాజ్ఞవల్కుడిలా సమాధానం చెబుతున్నాడు. ఆర్య, భూలోకంలో అవిముక్త క్షేత్రమే అతి ముఖ్యమైన దివ్యక్షేత్రం. అది అన్ని రకాల సత్కర్మలకి, దేవపూజలకి నిలయంగా ఉంది. సకల జీవులు పరమాత్మని చేరుకోవటానికి యోగ్యమైన స్థానం అది. అందుకని ఎక్కడికి వెళ్ళినా అవిముక్త క్షేత్రం ఒకటే ప్రధాన క్షేత్రంగా గ్రహించాలి. సర్వదేవతలకు అది నిలయం, బ్రహ్మప్రాప్తి కలిగించే స్థానం. అవసాన సమయంలో రుద్రుడు ఇక్కడ జీవుడికి తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశం వల్లనే జీవుడు అమృతుడై మోక్షాన్ని పొందుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ అవిముక్త క్షేత్రమైన అనగా వారణాసిని సేవించాలి. ఆ తీర్థాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. ఆ తరువాత భరద్వాజ మహర్షి యాజ్ఞవల్కుడిని ఇలా అడిగాడు. మహాత్మా, తారకం అంటే ఏది? అది దేన్ని తరింపజేస్తుంది? యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు. దీర్ఘ ఆకార సహితమైన అగ్నిబీజం బిందువుతో ఉంటుంది. రామ్ అని, తరువాత రామాయ అనే పదం ఏర్పడి దీనికి నమః అనే పదం చేరుతుంది. ఈ మూడు పదాలు కలిసి రామ్ రామాయ నమః అనే షడక్షర రామమంత్రం ఏర్పడుతుంది. దీన్నే తారక మంత్రం అంటారు. ఇదే కాకుండా రామచంద్రాయ నమః, రామభద్రాయ నమః అనే మంత్రాలు కూడా తారక మంత్రాలే. ఈ మూడు రకాల తారక మంత్రాలు క్రమంగా ప్రణవ స్వరూపం, తత్ స్వరూపం, బ్రహ్మస్వరూపం అయి ఉన్నాయి. ఈ మూడే సత్ చిత్ ఆనందాలు. ఈ విధంగా తెలుసుకుని ఈ నామాలను ఉపాసించాలి. ప్రణవం అనగా ఓంలో మొదటి అక్షరం ఆ, రెండోది ఉ, మూడోది మా, నాలుగో అక్షరం అర్ధమాత్రగా, ఐదో అక్షరం బిందువు, ఆరో అక్షరం నాదం. ఈ విధంగా 6 అక్షరాల తారక మంత్రం అవుతుంది. తనను జపించే వారందరినీ తరింపజేసేది కాబట్టి అది తారక మంత్రం అయ్యింది. 1 ప్రణవం అనగా ఓంకారం, 2 రామ్ రామాయ నమః, 3 రామచంద్రాయ నమః, 4 రామభద్రాయ నమః అనే ఈ 4 మంత్రాలు తారక మంత్రాలని గ్రహించాలి. ఈ మంత్రాలే ఉపాసనకు తగినవి. ఈ మంత్రాలు గర్భ జన్మ జరామరణ భవబంధాలని పూర్తిగా నశింపజేస్తాయి. ఏ బ్రాహ్మణుడైతే తారక మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటాడో అతడు సకల పాపాల నుంచి విముక్తిని పొందుతాడు. అతడికున్న అపమృత్యు దోషం తొలగిపోతుంది. ఈ మంత్రం ఎవరినైనా బ్రహ్మహత్య, వీరహత్య, భ్రూణహత్య దోషాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. సంసార భయాన్ని తొలగిస్తుంది. ఈ మంత్రజపం చేసినవాడు ఎక్కడుంటే ఆ ప్రదేశం కాశీక్షేత్రంతో సమానమవుతుంది. అతడు మహాత్ముడై చివరికి అమృతత్వాన్ని పొందుతాడు.